మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. మదనపల్లె మెడికల్ కాలేజ్ జిల్లా ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేస్తారన్న ప్రచారం జోరుగా రావడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కూడా నిర్వహించారు. అలాగే మదనపల్లిని జిల్లా చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అయితే మరోవైపు అధికార పార్టీ నాయకులు మాత్రం మదనపల్లెకు మంజూరైన మెడికల్ కాలేజీని కానీ ప్రభుత్వ ఆసుపత్రిని కానీ ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణ చేయమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిషార్ అహ్మద్ గారు, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ గారు, అలాగే సిపిఐ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తేనా ముగ్గురికి? నమస్తే. ఓకే గౌతమ్ గారు, మొట్టమొదట ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మీరే కాబట్టి మిమ్మల్ని నా మొదటి ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజీని జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తారని ప్రభుత్వం ఏదైనా జీవో పాస్ చేసిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నారు. కొత్తగా ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి వాటిని 3 ఫేజ్లుగా, ఫస్ట్ ఫేజ్ లో 5 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఆ 5 కాలేజీలు ఇప్పుడు అకాడమిక్ సందర్భంలో జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ 5 కాలేజీలు అంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత ఈ సెకండ్ ఫేజ్ లోనే మదనపల్లి కూడా ఉంది. దీన్ని ఎందుకు మదనపల్లి నేను నొక్కి చెప్తానంటే మనం మదనపల్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెకండ్ ఫేజ్ లో మదనపల్లి ఉంది. థర్డ్ ఫేజ్ లో 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఒకటి పాడేరు అనేది సెకండ్ ఫేజ్ లో ఉన్న పాడేరుని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఏదైతే మనం ఈ సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి 5 కాలేజీలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ కాలేజీని మేము నడపలేము, మా వల్ల కాదు మీన్స్ ఇక్కడ ఏదైతే నేషనల్ మెడికల్ ఎన్ఎంసీ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఎన్ఎంసీ ఒక 2-3 ఫేజ్లుగా వస్తుంది ఇక్కడికి. ఏదైతే మెడికల్ కాలేజీని ఓపెన్ చేసుకోవాలనుకుంటారో అక్కడికి వచ్చిన సందర్భంలో ఫస్ట్ ఫేజ్ లోనే వాళ్ళు మేము ఈ కాలేజెస్ నడుపుకోవడానికి మామూలుగా అన్నీ ఉంటేనే ఎన్ఎంసీ మనకు శాంక్షన్ చేయడం చాలా ఇబ్బంది. కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా చూయించకుండా వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మేము మెడికల్ కాలేజ్ మేము నడపలేమని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం మాట్లాడుకోవడం కాదు కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చూడండి, మనకు జిఓ ఎంఎస్ నంబర్ 188 17/7/2022 ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే DSC notifications given for phase 2 medical colleges Markapur, Madanapalli, Pulivendula and Adoni are to be cancelled in view of non-receipt of LOP. అంటే LOP అంటే ఏదైతే ఈ ఎన్ఎంసీ నుంచి ఇక్కడికి విజిట్ వస్తారో ఆ విజిట్ లో వాళ్ళు రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నామనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అసలు దీని వెనకున్న కుట్ర ఏంటంటే PPP మోడల్ తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. PPP మోడల్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఎవరైతే మేము మెడికల్ కాలేజ్ మేము రన్ చేయలేకపోతా ఉన్నామో దీనికి సంబంధించి ఇంకొక అంశం, ఆ పీపీపీలో ప్రభుత్వం వారు కూడా భాగస్వాములై ఉంటారు కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధం లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మదనపల్లి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి 5 కాలేజెస్ లో కూడా ప్రధానంగా మదనపల్లి గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా డిప్లాయ్మెంట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ అంటే పునర్విభజన చేసి పునర్విభజనలో భాగంగా మదనపల్లి నుంచి బయటపడిన డాక్టర్స్ ఉంటారు. మరి బయట నుంచి డాక్టర్స్ మదనపల్లికి రావాలి కదండి, బదిలీలో ప్రక్రియ రావాలి. డాక్టర్స్ ని చేస్తారు. సెకండ్ ఫేజ్ లో సూపరింటెండెంట్ ని, అదేవిధంగా ప్రొఫెసర్స్ ని చేస్తారు. థర్డ్ ఫేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని చేస్తారు. ఇట్లా ఈ రోజు లాస్ట్ కి ఒక 10 days బ్యాక్ ఎప్పుడు ఈ ఉద్యమం చాలా తీవ్రతరమైందంటే ఎప్పటి వరకు మనం మెడికల్ కాలేజ్ని దీన్ని PPP మోడల్లో తీసుకుని వస్తా ఉన్నారు, ఈ మెడికల్ కాలేజ్ని మాత్రమే ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అని చెప్పి మనం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైతే థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్సులను వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము జీవో ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఈ జీవో ప్రకారం వాళ్ళందరినీ కూడా డిప్లాయ్మెంట్ మరి ఏంటంటే పునర్విభజనలో భాగంగా మదనపల్లిలో చాలా సంవత్సరాలుగా పనిచేసే స్టాఫ్ నర్స్ అన్ని కూడా తీసుకుని వేరే ఊర్లోకి వేస్తా ఉన్నారు. అంటే ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లిలో కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే స్టాఫ్ ఉన్నారు. అది కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ రూపంలో ఇవ్వడానికి మాత్రమే ఉన్నారే తప్ప ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్ కనపడతా ఉంది మనకు. ఈ డిప్లాయ్మెంట్ లో భాగంగా మొత్తం అందరినీ కూడా వాళ్ళు రీడిప్లాయ్మెంట్ లో
పునర్విభజనలో వాళ్ళు పంపించేసినారు. ఇవి చాలా కదండి, ఇంత సాక్ష్యాలు మనకు కళ్ళ కట్టడి కనపడుతూ ఉన్నాయి కదండి. ఓకేనా. ఇప్పుడు ఇటీవల మదనపల్లి ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటీవల మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై వైకాపా నాయకులకు ప్రేమ పుట్టింది అటు ఆరోపిస్తూనే మేము మదనపల్లె జిల్లా ఆసుపత్రిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధంగా లేము, ఆసుపత్రి అభివృద్ధికే మేము చర్యలు పూనుకుంటాము అని ఆయన ఆరోపించారు, స్పష్టంగా చెప్పారు. దీన్ని మీరు ఏకీభవిస్తున్నా? ఆయన చెప్పినట్టు మదనపల్లి వైకాపా వాళ్ళకు ప్రజల మీద దీని మీద ప్రేమ పుట్టింది కాదు, వీళ్ళు చేసే అఘాయిత్యాలు చూసి బాధ కలిగి మేము చెప్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది మొత్తం పీపీపీ అనేది మొత్తం వాళ్ళే చెప్పేశారు. ఖచ్చితంగా వీళ్ళు చేయబోయేది అదే, ఇంకా రాబోయే దినాల్లో కూడా జరిగేది అదే. మెల్లిగా ఒక మనిషిని చంపకుండా మెల్లిగా ఉండేదానికి అంతా ఫేజ్డ్ మేనర్లో మొత్తం అన్న చెప్పినట్టు టోటల్ ఇది చేసేసినారు. ఇంకా ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ఏదో ఒక రోజు వన్ ఫైన్ మార్నింగ్ టక్ అనేది అది వచ్చేస్తుంది. ఇప్పుడు వర్క్ కూడా సిటిఎం కాడ వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి, ఎక్సలెంట్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి. దానికి వచ్చి నిలిపేసినారు, ఫండ్స్ లేకుండా మెడికల్ కాలేజ్ వర్క్స్ జరగకుండా నిలిపేసినారు, దానికి ఫండ్స్ ఇవ్వడం లేదు. ప్లస్ దానికి ఇంకోటి ఏమంటే ఏదో నెపం పెట్టాలని చెప్పేది క్వాలిటీ సరిగ్గా లేదు. ఆ భీములు అట్లుండాయి, సొట్టగా ఉన్నాయి, ఇది ఇట్లుండాయి, మేము చూసాం నాసిర కంపెనీలని. ఇంకా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎందుకు, దానికి క్వాలిటీ కంట్రోల్ ఉంది, దానికి ఉంది ఎస్సీలు ఉండారు, ఈఈలు ఉండారు, డిఈలు ఉండారు, జేఈలు ఉండారు, ఇంతమంది రికార్డ్ చేసి ఉంటారు, ఇంతమంది వర్క్లు జరిగింటాయి. మనం ఓన్లీ ఐ సైట్తోనే అది క్వాలిటీ సరిగా లేదు చెప్పడం కూడా ఇది. ప్రతి దీనికి నేను యాజ్ ఇంజనీర్ నాకు తెలుసు, ప్రతి దానికి కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ బిల్లు పాస్ కావాలంటే కూడా వాళ్ళ అప్రూవల్స్ కావాలా. కాబట్టి ఖచ్చితంగా అన్ని బాగా జరిగినాయి. కానీ వాళ్ళ మనసులో ఇది చేయకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఫేజ్డ్ మేనర్లో దీన్ని బాగా జీరో చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రైవేట్ను ఇంట్రడ్యూస్ చేసేసి దానికంటే చూడండి మీకే కళ్ళకి కనబడతా ఉంది, చూడండి దానికంటే ఇప్పుడు చూడండి ఇదే బెటర్గా ఉంది కదా, ప్రైవేట్ బెటర్గా ఉంది కదా అనే టైప్లో సేమ్ సిస్టమ్ చిత్తూరులో కూడా చేసినారు. అపోలోకు గవర్నమెంట్ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు. అదే రకంగా ఆడ జరుగుతుండే, మదనపల్లి కూడా ఇదే జరగబోతుంది. కాబట్టి ఇది వాస్తవము. దానికోసమే మాకు బాధ అయిపోయి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, నిరుపేదలకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది అనే బాధతో మేము ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పి ప్రజల దీనికి వచ్చినాం. ఇప్పుడు మీరు నిర్మాణం గురించి ప్రస్తావించారు కాబట్టి, మెడికల్ కాలేజ్ నిర్మాణం గురించి ప్రస్తావించారు కాబట్టి, ఇప్పుడు మెడికల్ కాలేజీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంజూరైంది. ఈ పనులు కూడా అంటే కాంట్రాక్ట్ పనులు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే చేపడుతున్నారని, ఈ పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఎవరిని కూడా లోపలికి అలో చేయలేదని, కనీసం మామూలుగా ఒక భవనం కట్టాలంటే 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ళు నిర్మాణం ఇది ఉంటుంది, కనీసం 15 నుంచి 20 ఏళ్ళు కూడా ఉండేట్లుగా భవనాలు నిర్మించలేదని సాక్షాత్తు ఎమ్మెల్యే గారే ఆరోపించారు. దీనిపై మీరేం చెప్తారు? ఇది ఓన్లీ ఆరోపణ మటుకే, అది జడ్జి చేయాల్సింది మీరు, నేను, ఎమ్మెల్యే గారు కాదు. ఇది సివిల్ ఇంజనీర్ కూడా ఎస్సీ చెప్పారని చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. ప్రూఫ్ ఏడుంది? ఎక్కడా లేదు కదా. పేపర్ మీద చూపించమనండి, ఇక్కడ జరిగిండే వర్క్స్ అన్ని నాశనకంగా ఉన్నాయి, అంతా బాగా ఫెయిల్యూర్ అయినా అని చెప్పి చూపించమనండి. ఏమీ లేదు. ఊరికి అది నెపం వేసేదానికి ఏదో ఒకటి పెట్టి దాన్ని నిలపల్లా ఏం చేయాలనే టైప్లో చెప్తా ఉంటారు. ఎవరు కూడా ఈలు ఉంటారు, ఎస్సీలు ఉండారు, డిఈలు ఉండారు, ఇంతమంది వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అసలు ఫినిషింగ్ స్టేజ్ లేకుండా ఉంటే, ఫినిషింగ్ లో రాకుండా ఉంటే బిల్డింగ్ ఏది కూడా ఒక రకంగా కనిపిస్తుంది. అంత మాత్రాన అది నాసిరకం ఏమి కాదు. దానికి మళ్ళీ ఫినిషింగ్ చేసి ప్లాస్టింగ్లు చేసి మొత్తం అన్ని హంగులు కల్పించినామంటే అదే ఆహా ఓ అనే టైప్ లో అనిపిస్తుంది అంతే. మరి ఎందుకు నిర్మాణం చేసేటప్పుడు ఎవరన్నా పోవాలంటే ఎందుకు అలో చేయటం లేదు ఎవరు కానీ? అంటే ఏమన్నా వాళ్ళ రుసులు బయటపడతాయని ఎవరు చెప్పారు? అది కూడా ఫాల్స్ ఇదే అంటున్నాను. నిర్మాణం చేసేటప్పుడు పనులు నిలిపినారని ఏమన్నా చెప్పమనండి. ఊరికి నేను చెప్పేస్తాను, అందరినీ కూర్చోబెట్టి మొత్తం ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టేసి నిర్మాణ పనులు చూపించినారు అని నమ్మేస్తామా? లేదు. వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు. చేయకుండా ఉన్నారంటే వీళ్ళు ఎలక్షన్స్ దాంట్లో పడిపోయినారు. దాంట్లో వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నాయి. ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ జరిగినాయి, ఎలక్షన్ ప్రాసెస్ లో అందరూ ఇన్వాల్వ్ అయిపోయినారు. కాబట్టి చాలా మంది కాన్సన్ట్రేషన్ దాని పక్క పోలేదు. వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉన్నాంలే అని చెప్పి చక్కచక్క వర్క్ చేసి ఉండొచ్చు. అంతే తప్ప ఊరికే మనం నెప్ప పెట్టేసి మనకు రానికుండా చేసేసినారు, మాకు అడ్డం పెట్టేసినారు అని అన్ని ఫాల్స్ అలిగేషన్సే. అవి అంతా ఏం లేదు, నీట్ గా జరిగినాయి, ట్రాన్స్పరసీగా వర్క్స్ జరిగినాయి. కేవలం దీన్ని నిలపాలనే ఉద్దేశంతో, ఏ రకంగా ఏ నెపం పెట్టి వాళ్ళకి తప్పించాలనే ఉద్దేశంతో ఇది జరుగుతాం. ఓకే, మురళి గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీ దృష్టికి క్లియర్ కట్ గా చెప్పండి, మదనపల్లె మెడికల్ కాలేజ్ కానీ జిల్లా ఆసుపత్రి కానీ ప్రైవేటీకరణ చేస్తారు అన్న సమాచారం మీకు పూర్తి స్థాయిలో ఉందా? మాకు 6 months బ్యాకే తెలుసు సార్. అది ఏమంటే మెడికల్ కాలేజ్కి దాదాపు లాస్ట్ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చిన భాగంగా మదనపల్లిలో కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్టాఫ్ను కూడా
ఓ 400 మంది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం, అక్కడ హాస్పిటల్ ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేయలేం కాబట్టి దీన్ని కొంత మాడిఫై చేసి ఎక్స్టెన్షన్ చేసి చేసినప్పుడు మేమందరం కూడా చాలా సంతోషించాం. వైద్యం పేదవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, వర్కింగ్ క్లాస్ ఉంది, మంచి వైద్యం అందుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు ఈ 400 మంది సిబ్బందిని కూడా ప్రభుత్వం రీబ్యాక్ చేసుకుంటుంది, బదిలీలు చేయడట్లా. వీళ్ళని ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల కల్లా తీసేసుకుంటుంది. నేను ఈరోజు స్వయంగా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ పోతే కనీసం ట్యాబ్లెట్లు కూడా కొన్ని మా దగ్గర దొరకవు, బయట తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కాదు, ఇది ఇంకా దగ్గరలో ప్రైవేట్ అయిపోతుంది అనేది అనధికారికంగా చెప్తున్నారు. ఎవరు అధికారికంగా చెప్పడం లేదు. ఇదొకటి. రెండోది, మొన్న ఎమ్మెల్యే గారు స్వయంగానే చెప్పారు, ఇక్కడ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. మా అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర బడ్జెట్, డబ్బు, ఈ సమస్యలు చూసిన నేపథ్యంలో మేము పీపీ విధానం కింద మెడికల్ కాలేజీని తీసుకొస్తానని స్వయంగా ప్రభుత్వమే ఒప్పుకునేది. అంటే మదనపల్లి ఎమ్మెల్యే ఒప్పుకుంటే ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. దీనికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? అంటే మెడికల్ కాలేజ్ మదనపల్లికి వచ్చినటువంటి పుణ్యమాని ఈ ప్రాంతంలో కనీస వైద్యం అందేటువంటి పేదవాళ్ళకి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు, వర్కింగ్ సెక్షన్, ఈ ప్రాంతంలో అంతా చిన్నకారు సన్నకారు రైతులు, చిన్న చిన్న కుటుంబాలు, కనీసం 500 రూపాయలు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోలేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి వైద్యం అందేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ పేదలకు కూడా వైద్యం దూరం అవుతుంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? ప్రైవేట్ అవుతుంది అనేదానికి సిబ్బందిని రీబ్యాక్ చేసుకుంటున్నారు. దీన్ని స్వయాన ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారే పీపీ విధానంలో దాన్ని తీసుకెళ్తున్నాం మెడికల్ కాలేజ్ అన్నారు. దానికి అప్లికేటెడ్ గానే ఈ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దాన్ని మెడ్ చేశారు. ఇప్పుడు ఈ పద్ధతుల్లో కాదని ఎట్లా చెప్తాం? ఓకే, ఇప్పుడు గౌతమ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు పీపీ అంటే ప్రైవేటు ప్లస్ పబ్లిక్ వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేస్తే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, మదనపల్లి ఆసుపత్రిని హ్యాండ్ ఓవర్ చేస్తే ఇదే రీతిన ప్రజలకు వైద్యం అందుతుందా? లేకపోతే దానికి ఒకవేళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి అదనంగా రోగులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా? పీపీపీ మోడల్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ పర్సన్స్ ఎంటర్ అవుతారు. ఎవరైతే మేము నడుపుకోగలుగుతామంటే, ఇప్పుడు చూడండి అక్కడ ఆ ల్యాండ్ అంతా ఎవరిదండి? ఆ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ఇది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అంతా కూడా గవర్నమెంట్ ఇవి. ఈ ల్యాండ్, ఈ కోట్ల రూపాయల డబ్బులు, ఈ కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తీసుకుని వెళ్ళి ఎవరైతే ఈ కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ సొంత మనుషులకు దాన్ని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక మీన్స్ రకంగా కూడా వసూలు రూపంలో డబ్బులు వసూలు చేసుకునే రూపమే. ఒకటి, వాళ్ళ వర్గాలను వాళ్ళు డెవలప్ చేసుకుంటూనే దాంట్లో వాళ్ళు ఎంతో కొంత డబ్బు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పీపీపీ మోడల్ అనేది ఒకసారి వచ్చినట్లయితే ఇక్కడ 2 రకాల నష్టాలు ఉన్నాయి. ఒకటి, మెడికల్ ఏదైతే వైద్యం ఏదైతే ఉందో, వైద్యాన్ని మనం ఒక ప్రైవేట్ వ్యక్తిని ఆల్ ఆఫ్ ద సడన్ మనం నిలబెట్టుకుని, అరే బాబు నువ్వు మాకు ఖచ్చితంగా వైద్యం చేయాలని అడిగే హక్కు ఎవరికి ఉండదు. అదే ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకు ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఎందుకు ఉంటుంది? ప్రజలకంతే మేము మీకు ఓట్లు వేసినాం, మిమ్మల్ని గెలిపించినాం, రేపు మీరు మళ్ళీ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది మీకు, ఈ కాన్స్టిట్యూషనల్ బాడీని మేము మళ్ళీ మీ ఎలక్షన్లో మేము మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి ఒక ధైర్యము ప్రజలకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, కావాల్సినటువంటి హక్కులు వాళ్ళు తీసుకుంటారు. కానీ ప్రైవేట్ వ్యక్తులు మనం అడగలేం కదా, ఎప్పుడు కూడా వాళ్ళు అడిగే మన ఆ సంబంధం ఉండదు. కాబట్టి ఇదొకటైతే, రెండోది ఏంటంటే పీపీపీ మోడల్లోకి ఒకసారి గవర్నమెంట్ దాన్ని తీసుకున్న తర్వాత ప్రధానంగా ఎవరు నష్టపోతారని, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే మెడికల్ కాలేజీని ఒకసారి ఆ పీపీపీ మోడల్లో కాలేజ్ పోతే, నువ్వు గవర్నమెంట్ సీట్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నువ్వు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయవు కదా. నువ్వు ఎప్పుడైతే అంటే ఆల్మోస్ట్ 15% మాత్రమే ప్రైవేట్ గా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది కాలేజెస్ సీట్స్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి. ఒకసారి పీపీపీ మోడల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇస్తాడు అతను? 100% అంతా కూడా ప్రైవేట్. అంటే అప్పుడు ఎవరు దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది? ఎందుకు వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది అంటే, ప్రైవేట్ మేము రన్ చేస్తున్నామండి, కాలేజీని రన్ చేస్తా ఉన్నాం, ఒక పక్క హాస్పిటల్ రన్ చేస్తా ఉన్నాం, దీని అంతా కూడా మాకు డబ్బు కావాలి, కాబట్టి మేము ఈ సీట్ అంతా కూడా మేము ప్రైవేట్గా అమ్ముకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా డాక్టర్లు కావాలన్నటువంటి కళను చంద్రబాబు గారు చిత్రం చేసినట్టే కదండి, చాలా స్పష్టంగా చిత్రం చేసినట్టే కదా. రెండోది ఏంటంటే, మళ్ళా మా దాంట్లో ఇంకొక అంశం ఏంటి, డాక్టర్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, దానిపైన దానిపైన ఆధారపడినటువంటి అంతా కూడా ఇక్కడ 100% మీరు రిజర్వేషన్ పాటించి, అక్కడ రిజర్వేషన్ ప్రకారమే మీరు ప్రొఫెసర్స్ ని, డాక్టర్స్ ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని, స్టాఫ్ నర్సెస్ ని అందరినీ కూడా 3rd గ్రేడ్ 2nd గ్రేడ్ స్టాఫ్ అంతా కూడా మీరు గవర్నమెంట్ వాళ్ళని ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పోతా ఉంది కదండి వాళ్ళకి.
అంటే ఇక్కడ ప్రధానంగా నష్టపోతుంది బహుజనులే కాకుండా పేద వర్గాల వాళ్ళు ఒక పక్క వైద్యం నష్టపోతున్నారు, ఒక పక్క విద్యను నష్టపోతున్నారు, ఒక పక్క ఉపాధిని నష్టపోతున్నారు. ఇన్ని రకాలైనటువంటి దానిపైన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక మెడికల్ కాలేజ్ పైన మాత్రమే సుమారు 10,000 నుంచి 15,000 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సార్. అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కావచ్చు, ఈ అందరి ఇంతమంది ఉద్యోగస్తులు పొట్టగొడతా ఉన్నాడంటే చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఒక వసూలు కోసం చేసే ప్రయత్నమే కుట్రే కదండి ఇదండి. మీరు చెప్పండి, ఇప్పుడు గత 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ కూటమి ప్రభుత్వం ఒక 7 నెలలు అయింది వచ్చి. ఇప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి సదుపాయాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా మంది హాస్పిటల్కి పోయే వాళ్ళకి కనీస మందులు ఏమి కానీ హాస్పిటల్లో ఎటువంటివి రోగులకు అందుబాటులో లేవు. ఏవి తీసుకోవాలన్నా బయట పోవాలా. దీంట్లో మీ గవర్నమెంట్ ఇది ఉంది, కూటమి ఇది ఉంది. ప్రజలకు పూర్తి స్థాయిలో ఎందుకు మందులు అందుబాటులోకి తీయలేకపోయామంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటప్పుడు ఆయన మ్యాక్సిమం ప్రయారిటీ ఇచ్చింది వైద్యానికి, విద్యకు. వైద్యానికి టాప్ ప్రయారిటీ ఇచ్చినాడు. ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చిన దాంట్లో ముఖ్యంగా వచ్చిందను విలేజ్ క్లినిక్లు తీసుకోండి, ఇంటికి డాక్టర్ తీసుకోండి, ఈ కాలేజెస్ చూడండి, ఈ అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి, కార్పొరేట్ తరహాలో అన్నీ డెవలప్ చేశాడు. ప్రతిదీ అంబులెన్స్ 108లు కానీ అన్ని కొత్త బండ్లు ఎక్సలెంట్గా అయినా వైద్యానికి, విద్యకు ప్రజలకు ఇచ్చేసినామంటే ఖచ్చితంగా మన సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగిన వ్యక్తి. కానీ ఇప్పటికీ రోగులు మందులు బయట తీసుకొని వస్తున్నారు. తీసుకున్నారు. ఇంత ముందు ఏం చేసుకున్నారంటే ఏదైనా 80% 90% లోపల దొరుకుతా ఉన్నాయి, 10-15% లేని పక్షంలో బయట తీస్తా ఉన్నారు. ఇప్పుడు 5% లోపల దొరుకుతా ఉన్నాయి, 95% బయట దొరుకుతా ఉన్నాయి. పోతా ఉన్నారు జనాలు కరెక్టే, కానీ పర్సంటేజ్ ఆఫ్ మనుషులు పోయేది వచ్చిందో అప్పుడు వచ్చిందో 10% ఉండే, ఇప్పుడు 90% పోతున్నారు. అదే డిఫరెన్స్. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పేదవాళ్లకు అన్యాయం జరగకుండా ఉండే. ఈవెన్ కరోనా టైంలో చూడండి ఏ రకంగా ఆయన కాబట్టి దేవుడు మనకు ఆయన పంపించాడు కాబట్టి ఆయన తరఫున కరోనా టైంలో కూడా మన ఇండియాలోనే ఎక్సలెంట్గా వైద్య సదుపాయాలు కానీ వాళ్ళకి పేషెంట్లకు ఇది కానీ మొత్తం చేసిండే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆయన ఎక్సలెంట్గా వర్క్ చేసినాడు. ఈ రోజు ఆయన చేసిండేదే ప్రజల్లో, ఈ రోజు కూడా ప్రజల్లో సేమ్ థింగ్ వ్యక్తం అవుతుంది. దీనిపైన వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే మీకు బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు చాలాసార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఇక్కడ రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు చాలాసార్లు ధర్నా చేశారు. మీరు చెప్పండి, దీనిపైన నిజంగా అక్కడ ప్రజలకు, రోగులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుతున్నాయంటే మీరు ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్ కంటే ముందు ఒక చిన్న చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్కి పెద్దపీట వేశారన్నారు. దానికి ముందు ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పీపీ యూనిట్లకు తీసుకొస్తుంది ఆ 17 కాలేజీలు. కానీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జియో నెంబర్ 107, 108 తీసుకొచ్చారు. దీనికి ముందు మెడికల్ సీట్లు ఏ విధంగా ఫిల్ చేసేవాళ్ళంటే ఏ కేటగిరీ కింద 15% ఎన్ఆర్ఐ కోటా కింద పోవంగా మిగతా 85% రిజర్వేషన్లో ఫిల్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ 107, 108 జీవో రావడం వల్ల దీన్ని బీసీ కేటగిరీలు తీసుకొచ్చాడు. దీని సారాంశం ఏమంటే 15% ఎన్ఆర్ఐ కింద పోతుంది, దాంట్లో 50% ఓపెన్ కేటగిరీ కింద అమ్ముకోవచ్చు. అంటే అప్పుడు రిజర్వేషన్లకు వచ్చేది కేవలం ఒక 35% వస్తారు. ఈ 35%లో ఎస్సీలకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, బీసీలకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, ఎస్టీలకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, మైనారిటీ కోటా ఎంత, దాంట్లో వికలాంగుల కోటా ఎంత, మహిళల కోటా ఎంత, ఇవన్నీ పోతే మొత్తం వ్యాపారం చేసుకునే దానికి ఒక హైవే రోడ్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అది వచ్చిన తర్వాత అతను 17 కాలేజీలు తీసుకొచ్చింది. అయితే అంతకు ముందే మెడికల్ విద్యార్థుల పైన, మెడికల్ చదువుకోవాలనే వాళ్ళ పైన వాళ్ళెత్తి రాయేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు మన వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీ యూనిట్లు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా అక్కడున్న వర్కింగ్ సెక్షన్ నష్టపోతుంది, విద్యార్థులు నష్టపోతారు, నర్సులు నష్టపోతారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు 10,000కి 12,000 రూపాయలకి నర్సులు పెట్టుకునే పరిస్థితి. టెక్నీషియన్లు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. గవర్నమెంట్ పోస్టులు అనేవి నర్సులు ఉండవు, టెక్నికల్ వాళ్ళు ఉండరు, ప్లస్ డాక్టర్స్ ఉండరు. ఇవంతా లేకుండా పోవడం వల్ల మీరు ఇందాక అడిగారు మదనపల్లిలో ఎందుకు ఈ విధంగా అయిందంటే ఇది కేవలం ఈ రోజుటి వరకు కూడా హాస్పిటల్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజుటి వరకు పాలకుల వైఫల్యమే. పాలకులు విధానాలు సరిలేక వీళ్ళు కేవలం ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ ఎజెండాలో కల్లిబొల్లు మాటలు చెప్పుకుంటూ జనాలు మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వైసీపీ పార్టీ మోసం చేసింది, పెద్దగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేసి
ప్రజలకు ఏదో పెద్ద వజ్ర కిరీటం మేము పెట్టాము అని చెప్తున్నారు. కనీసం విద్యా వైద్యమే మీరు వ్యాపారస్తుల చేతుల్లో పెట్టేటప్పుడు మీరు ఏం పరిపాలన చేసినట్టు? ఎవరి కోసం మరి పరిపాలన చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి దేవుడు, చంద్రబాబు నాయుడు దేవుడు, ఇప్పుడు ఇంకొక కొత్త దేవుడు వచ్చినాడు పవన్ కళ్యాణ్. ఎవరికి వీళ్ళు దేవుళ్ళు? మీ కులాలకి దేవుళ్ళు అవుతున్నారే తప్ప పేద వర్గానికి, వర్కింగ్ సెక్షన్ కి చదువుకోవాలనేటువంటి ఇంటెన్షన్ ఉండి డబ్బు కట్టుకోలేని వాళ్ళకి ఏ ఒక్కరికైనా చేశారా? ఈ జీవోల వల్ల ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పారు, ఈ జీవోల్ని ఫస్ట్ మేము రద్దు చేస్తామని. ఇంతవరకు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు జీవోలు రద్దు చేయకుండా ఒక పాపం చేస్తే, తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, అతను ఒక పాపం చేస్తే మీరు ఇది రద్దు చేయాలా? ఈ రోజు ఇచ్చినటువంటి 17 కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు వ్యాపారం చేస్తారు. ప్రభుత్వానికి యజమాయిషి ఎక్కడి నుంచి వస్తుంది? అతను పెట్టుబడిదారుడు, వ్యాపారం చేస్తాడు. అతను డబ్బు పెట్టిన తర్వాత రికవరీ చేయాలని చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో పీపీ యూనిట్ల వల్ల ప్రజలకు నష్టమే కదా. ఇక్కడ మెడిసిన్ ఎందుకు దొరకలేదంటే పాలకుల వైఫల్యమే. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తున్నారు, పార్టీలకు ఫండ్ ఇస్తున్నారు, ఎలక్షన్ ఫండ్లు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం చేతిలో ఉంటే ఎవరు ఫండ్ ఇస్తారు? మరి ఈరోజు రిజర్వేషన్లు అనే అంశం గౌతమ్ అన్న బయట తీశాడు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఈరోజు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతున్నారు. మీరు ప్రైవేట్ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తారు. ఈ రియంబర్స్మెంట్ అంటూ మీరు కేవలం విద్యార్థులకు మేము రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అనేటువంటి నెపంతో కార్పొరేట్ సంస్థల్ని, ప్రైవేట్ వాళ్ళని బాగా పెంచి పోయిస్తున్నారు. మీరు ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుంది? తెలుగుదేశం పార్టీను నష్టం చేసింది, వైసీపీ పార్టీను నష్టం చేసింది. ఎంతో కొంత దీంట్లో కాంగ్రెస్ పార్టీ పుణ్యం కూడా ఉంది. ఓకే, గౌతమ్ అదే నేను చెప్తా చెప్పబోతున్నాను ఏంటంటే, చెప్పండి. ఇందాక మన మురళి చెప్పే అంశమే నేను చెప్పబోయాను, మిత్రుడు చెప్పే అంశము. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఈ పీపీపీ విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పబ్లిక్ పీపీపీ విధానం అని కాకుండా ఇందాక మురళి చెప్పినట్టు 15% రిజర్వేషన్ తీసేసి దాంట్లో 50% మేనేజ్మెంట్ కోట అమ్ముకోవచ్చు. అది కూడా ఒక రకంగా ప్రైవేటీకరణ అనేటువంటి అంశమే. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం తీసుకోలేదు. ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన స్టాండ్ కూడా చాలా స్పష్టంగా 50% అంటే 44 సీట్స్ అటు 44 సీట్స్ ఇటు. వాళ్ళు ఇప్పుడు 44 సీట్స్ అంటే దాదాపు 50% ఆఫ్ ద రిజర్వేషన్ కోల్పోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంప్లిమెంట్ చేశారు. ఒకవేళ 17 కాలేజీలు కంప్లీట్ అయి ఉంటే కూడా అది ఒక రకంగా అది కూడా పీపీపీ మోడల్ కిందకి వస్తుంది. రెండోది ఏంటంటే ఇందాక నా నిసారణ చెప్పినట్టు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మేము కూడా వెళ్ళడానికి, మేము మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నం చేసినాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అవకాశం లేదు, మేము అనుమతి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినారు. దాంట్లో ఇప్పుడు ఈ రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. వాస్తవం మాట్లాడుకోవాలంటే అది ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ కట్టడాలని ఎందుకు ఎవరైనా పోయి చూడొచ్చు కదా, ఎందుకు దాన్ని అంత గోప్యంగా ఉంచి నిర్మాణం చెప్పడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అవసరం లేదు అంటే అసలు వాళ్ళు అక్కడ లోపల ఏం చేస్తా ఉన్నారు, ఏ విధంగా వర్క్ జరుగుతా ఉంది ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలియాలి. అసలు మీరు నిజంగా ఆ రోజు ప్రజలకు తెలిసి చేసి ఉంటే ఈ రోజు వీళ్ళు పీపీపీ విధానాలు తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అక్కడ నాణ్యత లోపించడం పూర్తిగా లోపించింది, దానివల్ల ఎవరిని అలో చేయలేదు కాబట్టి అక్కడ 100 సంవత్సరాల భవనాలు కనీసం 15-20 ఏళ్ళు కూడా నిలిచే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు బహిరంగ ఆరోపిస్తున్నారు. దానికి వాళ్ళకు మనం వాస్తవాలు అవి కూడా ఉండొచ్చు. అవి ఉండొచ్చు. కాంట్రాక్టర్లు ఎవరు? Who is the contractor? జియో నెంబర్ 107, 108 ప్రకారం బీసీ కేటగిరీకి వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 50% అమ్ముకోగా మిగిలిన 50% లో కూడా బి కేటగిరీ కింద సెలెక్ట్ గానైతే 12 లక్షలు కట్టాలా, సి కేటగిరీ కింద అయితే 15 లక్షలు కట్టాలా? మరి మెడికల్ కి పెద్దపేట ఎట్లా వేసినాడు జగన్మోహన్ రెడ్డి? లక్షల్లో సీట్లు అమ్ముకోవడం పెద్దపేట. ఇప్పుడు ఈ రకంగా చెప్తా ఉండేది మీరు చెప్తున్నారు కదా. ఓకే, ఇంతకుముందు ఇండిపెండెన్స్ కాడ నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు మనకు ఉండింది 13 కాలేజీలు. ఆయన పీరియడ్ లో 17 కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడి 17 కాలేజీలు తెచ్చుకున్నాడు. అది గ్రేట్ కాదు. ఇన్ని జిల్లాలు ఉండే వేరే ప్రభుత్వాలు ఉన్నాయే, ఎందుకు కాలేజీలు తేలేకపోయినాయి? ఈయన 17 కాలేజీలు తెచ్చినారు. ఓకే, తెచ్చినారు, ఖచ్చితంగా మెడికల్ కు పెద్దపీట వేశారు. దాని తర్వాత ఏం చేసినారంటే ఈ కాలేజెస్ కు సెల్ఫ్ ఇది ఉండేటట్టు ఉండాలా, సెల్ఫ్ ఫైనాన్షియల్ ఉండాలా అనే ఉద్దేశంతో కాలేజ్ కొన్నాళ్ల కోసం ఇది ఏం చేశారంటే ఈ సిస్టమ్ పెట్టినది వాస్తవం. ఎందుకంటే ఒకే తోటి 17 కాలేజీలు అప్పుడు స్టార్టింగ్ లో వచ్చి 17 కాలేజీ అట్ ఏ టైం చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ తో
దాని ప్రకారం ఒక 50% ఇవ్వాలి అన్న చెప్పినట్టు ఒక షేర్ హోల్డింగ్ పెట్టి సెల్ఫ్ ఫైనాన్షియల్ ఆ డబ్బు కూడా ఎవరికో పోదు, గవర్నమెంట్కే పోయేది. పీపీపీ విధానంలో దీనికి చాలా తేడా ఉంది. ఆ డబ్బు వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి పోతుంది, ఈ డబ్బు వచ్చి గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ ఆ డబ్బు ఏం చేస్తుంది, ఇంటర్ దానికే యూజ్ చేస్తుంది, అదే దానికి యూజ్ చేస్తుంది. ఆ రకంగా చేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా చేసి అది డెవలప్ అయిన తర్వాత వన్ స్టేజ్ అయిన తర్వాత అది సెల్ఫ్ కెపాసిటీ వచ్చేస్తే ఆ మెడికల్ కాలేజెస్ కానీ అన్నిటికీ, దాని తర్వాత జీవోలు రద్దు చేస్తారు. అది నెక్స్ట్ విషయం. ప్రస్తుతానికి అది లైవ్లో ఉన్నాయి, వాస్తవమే మీరు చెప్పింది. ఆ రకంగా చేయాలనే ఉద్దేశం ఏమంటే ఆ మెడికల్ కాలేజెస్ను పక్కాగా 100% దీంతో బిల్డప్ చేయాలా అనేది. ఈ రోజు మాకు సీటు కోల్పోయినామేమో అని మీరు అంటున్నారు, వాస్తవమే. ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పి ఆలోచిస్తే ఏం చెప్తారు దానికి హూ ఇస్ ఇది ఆయనే కదా నాంది, ఆయనే కదా ఈ రోజు ఇచ్చిండే దాంట్లో కొద్దిగా గవర్నమెంట్కు, ఎందుకంటే అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోసం పెట్టుకున్నాం అంతే తప్ప దానివల్ల ఏదో పేద పిల్లలకు అన్యాయం చేయాలని కాదు. ఆ ఏరియాలో ఉండే కాలేజెస్ కానీ మెడికల్ హాస్పిటల్ కానీ డెవలప్ చేయాలా ఆ డబ్బుతో అనే ఉద్దేశంతో ఈ జీవో తేవడం జరిగింది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అయితే మేము కూడా ఆ డబ్బులంతా కూడా రేపు తీసుకున్న తర్వాత మేము మళ్ళీ గవర్నమెంట్ కి ఉపయోగిస్తాం కదా, పీపీపీ మోడల్ కూడా ఒక రకంగా అదే కదా అని మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ జీవోను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే 50% ఆఫ్ ద రిజర్వేషన్ కోల్పోతున్నారు. దానికి ఎవరు చెప్తారు అంటే ఇప్పుడు ఆ 50% డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ డాక్టర్ కోర్సులు చేసే అవకాశం ఉంది కదా. దీనిని కూడా అంటే ఇప్పుడు ఆయన గుడ్డి కంటే మెల్లమేలు అని చెప్పే విధానమే తప్ప ఆయనేమి పూర్తిగా దీనంతా కూడా గవర్నమెంట్ స్థితిలోకి తీసుకొని రావాలి, ఈ పేద విద్యార్థులు చదువుకోవాలి, పేదలకు వైద్యం అందాలి అని ఆయన అయితే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని మాత్రం మేమైతే నమ్మట్లేదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఒక బలమైన ఆరోపణ ఉందినా, ఇప్పుడు నేను చెప్పినట్టు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యి ఓకే, వాటి వరకు ఓకే, కానీ వీటికి భూ కేటాయింపుల్లో కానీ నిర్మాణాల్లో కానీ భారీ ఎత్తున అవినీతి చేసుకుంటుందని అధికార పార్టీ నాయకులు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాస్తవమా కదా? అదే నార్మల్లీ ఏమంటే అపోజిషన్ పార్టీ వాళ్ళది నార్మల్లీ కాన్సెప్ట్ అదే ఉంటుంది. ఎవరైనా డెవలప్ చేస్తా ఉంటే ఏదైనా చేస్తా ఉంటే ఏదో రకంగా వాళ్ళు బట్టి లాగల్లా, ఏం చేయాలా, భారీ దీంట్లో అవినీతి జరిగింది చెప్పేదాంట్లో ఏముంది చెప్పేయచ్చు. మళ్ళీ ఎందుకు ఇన్ని దినాలు భారీ దాంట్లో భూ కేటాయింపుల్లో కానీ దీంట్లో కానీ అవినీతి జరిగింది ఎందుకు ప్రూవ్ చేయాలా? 8 నెలలు మీ అధికారం ఉంది కదా, ఎందుకు ప్రూవ్ చేయాలా? ఏమంటే అది అంతా ఒక కాన్సెప్ట్. ఏమంటే ఇది జరిగింది ఆ టైంలో అని చెప్పి మిస్లీడ్ చేసేదానికి ప్రజలకు ఏదో సబ్జెక్ట్ అతను డెవలప్ చేస్తున్నాడు వానికి ఎట్టో బట్టి లాగేయాలా. ఎందుకంటే మనం చేయలేము, అట్లీస్ట్ మనం ఒకటి చేయొచ్చు, వాళ్ళు లాగేసి మన లెవెల్కి పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో జరిగిందే తప్ప అది ఏదైనా ఉంటే ఒకవేళ అవినీతి అది జరిగింటే కూడా ఎంక్వైరీ చేసి అవన్నీ బయట తేండి. మీ చేతిలోనే ఉంది కదా, 100% పవర్ మీకే చేయండి. ఎక్కడ కూడా ఏమీ జరిగింది ఏమీ లేదు. ప్రాసెస్ ప్రకారమే అన్నీ జరిగినాయి, పక్కాగా సిస్టమేటిక్గానే జరిగినాయి ఆ రోజు వరకు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది వీళ్ళ చేత కాక నేను ఇవన్నీ అబాండాలు వేసి వాటిని ఎటువంటి పరిస్థితులు నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతాం. మీరు చెప్పండి, ఎందుకంటే మీరు ఒక ఉద్యమ పార్టీగా ఈ మెడికల్ కాలేజీల భూ కేటాయింపులు కానీ నిర్మాణాల్లో అవినీతి జరిగిందా లేదా స్ట్రైట్ గా చెప్పండి. అది అవినీతి జరిగిందని 100% యాక్సెప్ట్ చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే గౌతమ్ అన్న చెప్పినట్టు ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ప్రజా సంఘాన్ని కానీ విద్యార్థి సంఘాలను కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎవరిని అలో చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏం జరుగుతుంది అక్కడ? అసలు మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా దాని ముసుగులో ఏదన్నా వ్యాపారం చేశారా ఇన్ని రోజులు అనే డౌట్ కూడా ప్రజలకు వ్యక్తం అవుతుంది. దాంట్లో టీడీపీ వాళ్ళు చేసే క్వశ్చన్తో మేము ఏకీపిస్తున్నాం అక్కడ ఫ్రాడ్ జరిగిందని. అట్ ద సేమ్ టైం ఈ రోజు 8 నెలలు గడిచింది టీడీపీ కూడా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మరి ఎందుకు తేల్చలేదు? అవినీతి జరిగింది, అవినీతి జరిగింటే ఎక్కడ జరిగింది, భూమి ఎంత కేటాయించినారు, కేటాయించిన భూమి అంతా కరెక్ట్ గానే ఉందా లేదా కబ్జా అయిందా లేదా డబ్బు కేటాయించిన దాంట్లో మిస్యూజ్ జరిగిందా, జరిగింటే ఎన్ని కోట్లు మిస్యూజ్ జరిగింది, ఎవరు చేశారు, అది అధికారి చేశారా లేదంటే అప్పుడున్నటువంటి పాలక వర్గాలు చేశారో నిర్దిష్టంగా ఇప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా చెప్తే పబ్లిక్ కి న్యాయం జరుగుతుంది. అది ఎక్కడ జరగడం లేదు. నేనేం చెప్తానంటే ఇప్పుడు చాలా స్పష్టంగా నా దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మేము తప్పు చేసినాము, మేము ఖచ్చితంగా మేము తప్పు చేసినట్టు మమ్మల్ని శిక్షించండి అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు శిక్షించకుండా పోతున్నారంటే వాళ్ళ కాంప్రమైజ్ అంటే కదా ఎక్కడ స్టేజ్లో దేంట్లో దాంట్లోనే. ఇప్పుడు భూ కేటాయింపుల్లో నిజంగానే పేదలది అక్కడ ఉన్నటువంటి భూములంతా ఎవరు అన్నా చాలా పేదలు కదా, పేదలు అందరూ కూడా మీరు తీసుకున్నారు. పేదలు తీసుకున్న తర్వాత మీ సొంత కాంట్రాక్టులు పెట్టుకున్నారు, లోపలికి ఎవరిని ఎంటర్ చేయని కూడా చేసినారు. ఇంత చేసినప్పుడు వాళ్ళపైన మీరు ఆరోపణ చేసినప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయాలా. ఇప్పుడు ఎందుకు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళు ఇంతవరకు ప్రూవ్ చేయడం లేదు, చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము.
ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఈ ప్రభుత్వం కప్పిపుచ్చడం, ఈ ప్రభుత్వంలో జరిగే అవినీతిని వచ్చే ప్రభుత్వంలో కప్పిపుచ్చడం మాత్రం ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు రాజకీయ పార్టీల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుంటది. ప్రజలు ఏం చెప్తా ఉంటారంటే ఈ రెండు పార్టీలను కూడా చూసి ఇదంతా కూడా వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు అని చెప్పి అన్న డిమాండ్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయమని చెప్పండి, ఖచ్చితంగా ప్రూవ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఆసుపత్రి కానీ ఇప్పటి వరకు ప్రైవేట్ చేసే ఆలోచన ఏమాత్రం లేదని కేవలం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమ పార్టీలు అంటే బీఎస్పీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ రెచ్చగొట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? ఉద్యమ పార్టీల మీద ఎందుకు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? ఉద్యమ పార్టీల మీద వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చూస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అంటే ప్రజల కోసం పోరాడే పార్టీలను ఎంత హీనంగా వాళ్ళు కేటగరైజ్ చేస్తా ఉన్నారని దీంతోనే తెలుస్తుంది. అరే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫైట్ అవుట్ చేస్తున్నారు, ఏదైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ దాంట్లో ఏది న్యాయం ఉంది అది చూసుకోవాలా తప్ప అరే మా గురించి వాళ్ళు చెప్తున్నారే అని చెప్పి వాళ్ళ మీద లేనిపోని అపాండాలు వేసేసి ఇట్లా అన్యాయంగా వాళ్ళు చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా దాంట్లో ఫ్యాక్ట్ ఉంటుంది. యాజ్ ఏ రూలింగ్లో ఉండేటప్పుడు ఒక నాయకుడు ఉన్న తర్వాత, రూలింగ్లో గవర్నమెంట్ ఉన్న తర్వాత వాళ్ళ మాటను కూడా పరిగణలో తీసుకోవాలా. ఎందుకు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పే దాంట్లో ఉద్దేశం ఏమి, దీని వెనకాల ఏం దాగి ఉంది, నిజంగానే అది జరిగిందా అని చెప్పి ఎంక్వైరీస్ చేపించేసి తగిన యాక్షన్ తీసేసుకొని వాళ్ళకు మీరు కరెక్ట్ పని చేస్తే వాళ్ళు నోరులో ఆటోమేటిక్గా మూతపడిపోతాయి. అట్లాంటి పోయి లేనిపోయిన అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద చేసి వాళ్ళ నోరు మూడాలని చూసే మట్టుకు ఇది చాలా అన్యాయం. ఓకే గౌతమ్ గారు, ఇప్పుడు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మీకే, ఎంత పుట్టిందండి వైసీపీ నుంచి? వైసీపీ నేను ఏమడుగుతానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మదనపల్లి జిల్లా అంశంలో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రస్తుతం శాసనసభ్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరి దగ్గర కూడా మేము కలిసి పనిచేసినా కూడా అప్పుడు ఎంత ఇచ్చినారు, ఈ బహుజన సమాజ్ పార్టీకి ఎంత ఇచ్చినారు, ఈ సిపిఐ పార్టీకి ఎంత ఇచ్చినారు, ఆ రోజు మీరు కనీసం నేను మాట్లాడతానండి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఆ రోజు మేము మాట్లాడితే కనీసం మీరు ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు మేమంతా కూడా, మేము ఆ రోజు ఉద్యమాన్ని నిలబెడితే మా ఉద్యమం మా వెనకాల వచ్చిన మీరు అందరూ కూడా ఆ రోజు మీరు చెప్పండి మీరు ఎంత ఇచ్చినారు ఆ రోజు డబ్బులు, వీళ్ళు ఇచ్చి ఈరోజు తీసుకుంటానికి అంటే మేము డబ్బులు ఇచ్చే ఆరోపణ చేస్తే వాళ్ళు ఏమైనా బెదిరిపోతారేమో, భయపడిపోతారేమో, లేకపోతే దానికి భయపడిపోయి గమ్మునుంటారేమో, ఇట్లాంటి భయాలకు భయపడలకు మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ఆ రోజు జిల్లా ఉద్యమంలో మా మిత్రులందరితో కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అప్పట్లో పని ఉన్నటువంటి ఎంపీ ముద్దున్ రెడ్డి గారిని కూడా మేము చాలా స్పష్టంగా ప్రశ్నించినాం. అయ్యా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు జిల్లా ప్రకటిస్తారు కాబట్టి దానికి మీరే కారణం అని చెప్పి మేము ప్రశ్నించినాం. మిథున్ రెడ్డి పైన ప్రెస్ మీట్ అంటే రానోళ్ళు కూడా ఈ రోజు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు నేను ప్రూవ్ చేస్తా, మిథున్ రెడ్డి పైన ప్రెస్ మీట్ అంటే రానోళ్ళ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ రోజు మేము చాలా స్పష్టంగా చాలా ఇదిగా మేము జిల్లా అంశంలో నిలబడ్డాం. మదనపల్లికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అంశం పైన ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆసుపత్రే కాదు, ఇక్కడ ఉన్నటువంటి టొమాటో ఈ రోజు యువగలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారు ఏం చెప్పారండి? 5 అంశాలు ఆయన చెప్పింది. బీటీ కాలేజ్ని నేను యూనివర్సిటీ చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి లోకేష్ గారు ఈ రోజు బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయలేకపోగా మీకు ఒక అంశం కాకపోయినా ఒక విషయం మీ దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నా, ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నా. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రజలకు తెలియాలి ఈ విషయం. బీటీ కాలేజ్ ని కస్టోడియల్ కింద ఎవరైతే విజయభాస్కర్ చౌదరికి సంబంధించిన రవికుమార్ ఏదైతే ఉన్నారో ఆయన కస్టోడియన్ గా తీసుకుని ఈ భూములంతా కూడా ఆయన పేరు మీద పెట్టేసి ఇవంతా కూడా మేము మెడికల్ కాలేజ్ ఈ కాలేజ్ బీటీ కాలేజ్ ని మేము గవర్నమెంట్ కి అప్పచెప్తే మేము ఇవ్వలేము కాబట్టి, మేము బీటీ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ నడపలేదు కాబట్టి వారి కస్టడీ కింద పెట్టేసి భూములంతా కూడా వాళ్ళ పేరు మీద రాసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మేము ప్రశ్నిస్తాను. ఆ రోజు కూడా విజయ్ కుమార్ గారిని ప్రశ్నించినాం, విజయభాస్కర్ చౌదరి ప్రశ్నించినాం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినాం, ఎమ్మెల్యేని ప్రశ్నించినాం, మినిస్టర్ ప్రశ్నించినాం. మినిస్టర్ ఏదైతే ఆయన ఎంపీ గారి ఇల్లు ఉందో ఎంపీ గారి ఇల్లుని దిగ్బంధం చేసినాం. 7 కేసులు నడుస్తానే మా పైన. ఆ రోజు మీరు ఎంత ఇస్తారు డబ్బులు మాకు? ఆ రోజు మీరు ఎంత ఇచ్చినారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత డబ్బులు ఇచ్చినారు? మురళీకి ఎంత ఇచ్చినారు? కృష్ణప్పకి ఎంత ఇచ్చినారు? శివప్రసాద్ గారికి ఎంత ఇచ్చినారు? నాకెంత ఇచ్చినారు? యమలా సుదర్శన్ గారికి ఎంత ఇచ్చినారు? వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చిన ప్రూవ్ చేయాలి కదా. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరెవరైతే కార్యక్రమాలు తీసుకున్నారు నా కార్యక్రమంలో ఒక్క రూపాయి కూడా ఏ రాజకీయ పార్టీని కూడా నేను అడగలేదు, నేను తీసుకోలేదు. ఈ సాక్ష్యం ఈయనున్నాడు ఎవరి దగ్గర కూడా మేము తీసుకోలేదు, ఈయన చేసే కార్యక్రమాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ రోజు మేము ఈ విధానాన్ని కూడా మేము ఏ విధంగా తీసుకున్నామంటే ఎవరు కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమాన్ని వాళ్ళే సొంతంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నామే తప్ప ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టు కూడా మాట్లాడిన వాళ్ళు కూడా ఈ రోజు మా పైన మాట్లాడితే నిజంగా దానికి వాళ్ళ అంతరాత్మ వాళ్ళే ప్రశ్నించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సిపిఐ పార్టీకి ఎంత ఉంటుందండి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఇంకే పార్టీ అయినా కమ్యూనిస్ట్ కొనే శక్తి వాళ్ళకి లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు డబ్బు ఇచ్చారు వైసీపీ వాళ్ళు అంటున్నారని విమర్శ వచ్చిందని మీరు అంటున్నారు. ఒక 1 year కూడా కాదు, 6 months బ్యాక్ మదనపల్లిలో ఫైల్స్ విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ ఫైల్స్ లో ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీనే బయటపెట్టి నిలదీసింది. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ పైన ఆరోపణలు చేసింది. అది పెద్ద స్టేట్ ఇష్యూ అయింది. మరి దానిపైన ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఆ రోజు టీడీపీ వాళ్ళు మా ఇంటికి ఉన్నారా, లేకపోతే మాకేమన్నా డబ్బు ఇచ్చారా? ఇదే బీటీ కాలేజ్ పైన 1 year పోరాటం చేసింది సిపిఐ, ఇతర రాజకీయ పార్టీలు, బీఎస్పీ కానీ, విద్యార్థి సంఘాలు. 282 రోజులు రిలే దీక్ష చేశాం. వైసీపీ ఎంపీ గారి నుంచి ఆ టెంట్ లేపాలనే ప్రయత్నం చేశారు. ఆ రోజు టీడీపీ వాళ్ళు ఎంత ఇచ్చారు? మరి ఆ రోజు మీరు ఎంత ఇచ్చారో ఈ రోజు వాళ్ళు ఇచ్చారు. కానీ ఇట్లా అసత్య ఆరోపణలు చేయడం టీడీపీ కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళు ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా కలుస్తున్నారు. వైసీపీ, టీడీపీ 2 జోడెద్దుల్లాగా ప్రయాణం జరుగుతుంది. జరిగి 6 నెలలు 7 నెలలు ఫైల్ విషయం అయితే మీరు డబ్బు తీసుకొని వైసీపీతో కలిసిపోయారు. సిగ్గుపడాల మేము. 600 మంది పేద రైతులు, నా భూమి పోయింది, 22 ఫ్రీ హోల్డ్ కింద నా భూమి లాగేసుకున్నారు, మావంతా ఇబ్బందులు పడుతున్నామని 600 మంది స్వయాన రెవెన్యూ కార్యదర్శికి అర్జీలు ఇచ్చుకుంటే గవర్నమెంట్ ఇంతవరకు పట్టించుకోవాలా? దానికి సిగ్గుపడాలా? మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం ఒక అర్జీదారునికి ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చినారు, డీజీపీ గారు వచ్చినారు, సిఐడి చీఫ్ వచ్చారు. మరి ఏం చేశారు? వచ్చి బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయినారే తప్ప, చెప్పాలి, బ్యాగులు సర్దుకొని పోయినారే తప్ప ఏమి జరగలేదు. ఇందాక గౌతమ్ అన్న అన్నాడు, బీటీ కాలేజ్ గతంలో క్లియర్ కట్ గా వైసీపీ కూడా దీన్ని అడ్డుపడాలనేది చేసింది. ఎక్కడ కానీ వాళ్ళు కూడా గవర్నమెంట్ చేసుకోవడానికి అనుకూలం లేదు. ఏదో విధి లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఈ రోజుకి కూడా ట్రస్ట్ యాజమాన్యం ఇచ్చింది 11 ఎకరాల 85 సెంట్లు అయితే ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. మరి ఎందుకు చేయలేదు వైసీపీ గవర్నమెంట్? 8 నెలలు అయింది కదా. యువకాలం పాదయాత్రలో లోకేష్ గారిని కలిసాం. మినీ మహానాడుకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా నేనే రిప్రజెంటేషన్ ఇచ్చాను. మేము వస్తే యూనివర్సిటీ చేస్తామన్నారు. మీరు యూనివర్సిటీ చేయొద్దండి అబ్బా, కనీసం అది రిజిస్ట్రేషన్ చేయండి, స్టాఫ్ తీసుకురండి. 150 మంది ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము బీటీ కాలేజ్ యూనివర్సిటీ ఏ ప్రాతిపదికన చేస్తారు? మీరు 150 మంది ఉండే ఒక డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు స్టార్ట్ కాలేదు, అడ్మిషన్లు సరిగా కావడం లేదు, నువ్వు గెస్ట్ లెక్చరర్లు పెట్టుకొని కాలేజీ నడుపుతున్నారు, యూనివర్సిటీ అవుతుందంటే ఇవంతా కేవలం వాళ్ళు వైసీపీ పైన టీడీపీ పైన వైసీపీ జనాల్ని మబ్బి పెట్టేదానికి చేస్తున్నారు తప్ప వీళ్ళిద్దరిది కూడా ఒకటే లైను. వీళ్ళిద్దరూ ప్రజలకు చేసేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మిట్స్ యాజమాన్యం కూడా మళ్ళీ దాన్ని రీప్యాక్ చేసుకోవాలి బీటీ కాలేజీని, దాన్ని మా ఆధిపత్యంలో తీసుకురావాలని నిన్న కూడా వచ్చారు. ఇదే బిసెంట్ ట్రస్ట్ చెన్నై అడియార్ నుంచి వచ్చి శ్రీకృష్ణ లాడ్జిలో ఉన్నారు. ఏం జరిగింది? ఆ మిట్స్ కాలేజ్ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి రవి అనే వ్యక్తి, అతనికి ట్రస్ట్ కి ఏం సంబంధం ఉంది? అతను ట్రస్ట్ మెంబర్. ఈ రోజు బీటీ కాలేజ్ ఆస్తులకంతా కూడా అతను కూడా కస్టోడియన్. మరి ఈ కస్టోడియన్ ఒక కార్పొరేట్ బీటీ కాలేజ్ గురించి ఇంకోసారి చర్చ పెడతాము. ఇప్పుడు మన ఓన్లీ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకటి నిన్న మీరు మహాధర్నాలో ఒక మాట అన్నారన్న, మదనపల్లి జిల్లా ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఇంకా స్టెప్ వేయలేదు. ఇటీవలే ఎమ్మెల్యే గారు సీఎంను కలిసి జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందించండి అన్నారు. సీఎం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు వార్తలు చూసాం. ఇప్పుడు ఈ మదనపల్లి జిల్లా ఏర్పాటులో ఎప్పట్లోగా సాధ్యం కావచ్చు అనుకుంటున్నాను? వీళ్ళు నాకు తెలిసి 100% ఇది జిల్లా చెయ్యరు. మీరు రాసుకోండి, నేను చెప్తున్నా. ఇది ఊరికే ముబ్బై పెడతా ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తాం. ఈ రోజు మాకు డిస్ట్రిక్ట్ మీటింగ్ జరిగింది. డిస్ట్రిక్ట్ మీటింగ్ లో కూడా మన సతీష్ కుమార్ రెడ్డి గారు అదే అన్నారు. అక్కడ ఉండే లోకల్ వాళ్ళని అడిగి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దీంట్లో రాయచోట్లో ఏమన్నారు? రాయచోట్లో ఏమన్నా అంటే రాయచోటి జిల్లాను బాగా డెవలప్ చేస్తాను అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు పోయినారు. రాజంపేటకు పోయిందను దీన్ని జిల్లా చేస్తాను అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినారు, దీన్ని జిల్లా చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళ మాటల్లో ఇది లేదు. ఇది ఎమ్మెల్యే గారు పోయి ఆయన అడిగినారు, ఆయన వచ్చిందో ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చినారు. ఇవన్నీ ఫాల్స్ న్యూస్లే. ఖచ్చితంగా ఏది పేపర్ మూలంగా కానీ ప్రెస్ స్టేట్మెంట్ మూలంగా కానీ అక్కడ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కమిటీ ఉండేది ఏమీ లేదు. ఇదంతా ఈయనంతా ఈయన చెప్పుకుంటా ఉండేదే. ఖచ్చితంగా ఇది చూసుకోండి, మేము చెప్తున్నాము, ఈ జిల్లా అనేది సాధ్యం కాదు, వాళ్ళు చేయరు.
గౌతమ్ గారు, మీరు కూడా దాని గురించి ప్రస్తావించారు మహాధర్నాలో. ఇంతకు మదనపల్లి జిల్లా సాకారం అయ్యానా కాదా, ఏమంటారు మీరు? మదనపల్లి జిల్లా సాకారం చేయాలనేది ఖచ్చితంగా మదనపల్లి ప్రజల ఆకాంక్ష, కోరిక, ఆశయం. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా వాళ్ళు చాలా అంశాలు చెప్పారు. ఇందాక లోకేష్ గారు చెప్పిన యుగల పాదయాత్రలో ప్రధానంగా మదనపల్లికి సంబంధించి బీటీ కాలేజు, మెడికల్ కాలేజు, అదేవిధంగా హాస్పిటల్, జిల్లా టమాటో ప్రాసెసింగ్ యూనిట్, అంద్రినివా, ఇవి అంతట్లో కూడా మదనపల్లి జిల్లా అంశం అనేది ప్రధానం. మదనపల్లి జిల్లా అంశం ప్రధానంగా మదనపల్లికి మదనపల్లికి ఉన్నటువంటి వనరుల నేపథ్యంలో మదనపల్లి జిల్లా వేయాల్సిందే. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళు జిల్లా అనౌన్స్ చేస్తారని అనుకోవడం లేదు. గతంలో కేవలం వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం, ఓట్లు దండుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను ఏదైతే వాళ్ళు ఉన్నాయో, ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ క్యాప్చర్ చేసుకోవడం కోసము వాళ్ళు హామీ ఇచ్చినట్లే ఉంది. కానీ ఇంతవరకు జిల్లా అంశం ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. కాబట్టి వాళ్ళు జిల్లా చేయనట్లయితే మాకు ఇప్పుడు ఒక 7 నెలల కాలం, 9 నెలల కాలం వరకు అవుతా ఉంది కాబట్టి, 8 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంత సమయాన్ని అయితే మేము ఇవ్వదలుచుకున్నాం. కానీ జిల్లా అంశం వరకు మాత్రం ఇప్పుడు ఏదైతే ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా, వాళ్ళు డబ్బులు తీసుకున్నారని, ఇంకోటన్నా వాళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పని, వాళ్ళు ఇంకో రకంగా కొల్లైడినారు చెప్పని, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా మదనపల్లికి సంబంధించి కానీ మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, జిల్లా అంశంలో మాత్రం ఈ రోజు చూసిన ఉద్యమం కాదు, మహాధర్నా కాదు, చాలా పెద్ద ఎత్తున ఏదైతే లోకేష్ గారు మదనపల్లికి ఎంటర్ అయ్యేటప్పుడు పుంగనూరులో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు చెప్పిన మాట మదనపల్లి జిల్లా చేస్తానని, మదనపల్లికి వచ్చి చెప్పిన మాట నేను మదనపల్లి జిల్లా చేస్తానని చెప్పి, మదనపల్లి ప్రజల ఆకాంక్ష, ఆశయం, కోరిక ఉన్నటువంటి జిల్లాను మాత్రం టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తే పోతే మాత్రం చాలా తీవ్రమైన ఉద్యమాలను మాత్రం చవి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మురళి గారు, మీరేం చెప్తారు జిల్లాకు సంబంధించి? జిల్లా విషయం అయితే ఆ రోజు వాళ్ళు టీడీపీ మాతో కలిసి జెండా పట్టుకుని ఉద్యోగం చేసిన రోజు అయితే మా ప్రభుత్వం వచ్చిన 3 months లేదంటే 6 months జిల్లా ప్రకటిస్తామన్నారు. కానీ 8 months గడుస్తుంది. ఏ రోజు కూడా వాళ్ళు దాన్ని ఊసెత్తిన పరిస్థితి లేదు. ఏదైనా పొలిటికల్ స్టేట్ వైడ్ ఏదైనా పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం జిల్లాల అంశం ఒకసారి తీసుకొచ్చి 30 జిల్లాలు చేస్తామన్నారు. అందులో మదనపల్లి కూడా ఉందని, ఇది పేపర్ కి వాళ్ళ ప్రచారానికి పరిమితమైంది తప్ప కార్యాచరణ ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. మదనపల్లి జిల్లా చేయాలంటే ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు ఓవర్ నైట్ చేస్తే కూడా రేపు జిల్లాగా ఇక్కడి నుంచి నేను నడిపేటువంటి శక్తి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. కానీ టీడీపీ ఎక్కడ కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీలో కింద స్థాయి లీడర్లు కూడా చర్చల్లో వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారో చేయరో అనేటువంటి అసంతృప్తి టీడీపీ వాళ్ళలోనే ఏర్పడింది. కాబట్టి వీళ్ళు చేస్తారనేటువంటి నమ్మకం రోజు రోజుకి ప్రజల్లోనే సన్నగిల్లుతుంది. మాతో కలిసి మేము వాళ్ళతో కలిసి ఉద్యమం చేశాం కాబట్టి మాకు కూడా వాళ్ళ పైన నమ్మకం లేదు. ఇందాక అన్న చెప్పినట్టు వాళ్ళు స్పష్టంగా మేము ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కోసం మేము ఉద్యమం చేశామో, మేము త్వరలోనే మేము అందరం కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మేము ఉద్యమం లేకపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అంశం పైన. ఇంకోటి మీరు ఇందాక ప్రస్తావన చేశారు, మదనపల్లి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఏ విధంగా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇస్తే అవుతుందా? ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే హంద్రీనివా కంప్లీట్ కావాలి. హంద్రీనివా కంప్లీట్ అయితే ఈ రోజు ఈ ఎండలకి ఇప్పుడే జనవరి లాస్ట్ లోనే చెరువుల్లో సుక్క నీళ్లు లేవు, రైతులు బోర్లు ఎండిపోతున్నాయి. మరి ఈ టమాటా ఆధారిత రైతులు ఈ పక్క ఉండదు. టమాటా పంట ఫిబ్రవరి నుంచి 7వ నెల వరకు ప్రధానమైనటువంటి పంట. ఆ పంటకు నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు లేకపోతే ఏ విధంగా రైతు బాగుపడతాడు? మరి ఆ రైతుకి నీళ్లు లేనప్పుడు ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? చిప్పిలి సమ్మర్ స్టోరీ దాదాపు 20-25 నెలలు అయింది. ఈ మదనపల్లికి అంతా దాహార్తిని తీరుస్తామనేసిందే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ అని పెట్టారు. ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల ఎజెండాలో అంద్రినివాది పెట్టుకుంటారు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పెట్టుకుంటారు. మరి ఇది ఇంతవరకు దాని మరవ పనులు లాస్ట్ లో వైసీపీ గవర్నమెంట్ లోనే ఇసుక కోసం మరవలు పెరికేసి జేసీబీ పెట్టి, మరి ఈ విధంగా వచ్చిన ప్రభుత్వాలు తన రాజకీయ ఎజెండా కోసము, తన వ్యాపారం కోసం పబ్లిక్ ఉపయోగపడేటువంటి ఈ విధంగా ధ్వంసం చేస్తా పోతుంటే మరి వీళ్ళు ఎట్లా అభివృద్ధి గురించి మాట్లాడతారు? ఇది కదా కావాల్సింది. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పూర్తి కావాలా, అంద్రినివా కంప్లీట్ కావాలా. ఈ రోజు ప్రతి ఎన్నికల్లోన రామసముద్రం పోతే ఆ గంగిరాని మన కింద ఓ పెద్ద నినాదాలు ఇస్తారు ఏ పార్టీ అయినా. మేము మదనపల్లి నుంచి రామసముద్రం వరకు డబల్ రోడ్ చేస్తామంటారు, మదనపల్లి నుంచి నిమ్మనపల్లి వరకు డబల్ రోడ్ చేస్తామంటారు. మరి ఇంతవరకు ఆ రోడ్డు పరిస్థితి ఏమైంది? రోజుకో యాక్సిడెంట్ జరుగుతుంది. ఇవి ప్రభుత్వ హత్యలు కదా? ఇవి చేయలేనప్పుడు ఇంకేమి అభివృద్ధి జరుగుతుంది? అంటే మీరు లెక్క సంపాదించుకుంటే మీ బ్యాగులు నిండితే, వచ్చిన ప్రజాప్రతినిధులు బ్యాగులు నిండితే నియోజకవర్గం అభివృద్ధి అయినట్ట. ఓకేనా? ఇప్పుడు మదనపల్లి జిల్లా విషయం మీతో ఒకసారి ప్రస్తావిస్తా. ఇప్పుడు మదనపల్లి జిల్లా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జిల్లాను చేస్తామని హామీ ఇచ్చింది, కానీ మీరు మాత్రము దాంట్లో స్పష్టమైతే ఏమి ఇవ్వలేదు, జిల్లాకు సంబంధించి హామీ ఇవ్వలేదు. ఇది కూడా మదనపల్లి వరకు, ఇది కూడా మీ ఓటమికి కారణం అనుకోవచ్చా?
నాకు తెలిసి జిల్లా కాన్సెప్ట్ ఇక్కడ పనిచేసింది అని అనడం నేను అనుకోను. ఎందుకంటే జిల్లా కాన్సెప్ట్ పనిచేసే దానికంటే ఎక్కువగానే మనం మదనపల్లిని డెవలప్ చేసుకోగలిగినాం. మెడికల్ కాలేజ్ కానీ, 4 లేన్ రోడ్స్ కానీ, విలేజ్లో రోడ్స్ కానీ చాలా వరకు మా కాన్సెప్ట్ అట్లా ఉండింది. మ్యాక్సిమం మేము డెవలప్ చేసినాం కాబట్టి దాని ఎఫెక్ట్ ఎలక్షన్స్లో ఉండదు అనే టైప్లోనే ముందుకు సాగినాం. వాళ్ళు ప్రతిపక్షాలు అయితే అదే ఉంటుంది ఎఫెక్ట్ అనే టైప్లో వాళ్ళు ముందుకు సాగినారు. కానీ నాకు తెలిసి జిల్లా ఫ్యాక్ట్ దీని మీద పని చేసిందా లేదా అనేది నాకు డౌటే. ఎందుకంటే ప్రజలు జిల్లాను చూసి ఓట్లు వేసే దానికంటే ఈ సూపర్ 6 మీద కొంచెం ఆశపడి ఏదో మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఓట్లు వేసినారనేది మన నమ్మకం. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు మదనపల్లి మెడికల్ కాలేజీని కానీ జిల్లా ఆసుపత్రిని కానీ ప్రైవేటీకరణ చేస్తామని ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటుమైన స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఒకవేళ భవిష్యత్తులో దీన్ని ప్రైవేటీకరణ చేస్తే సిపిఐ తరఫున మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుంది చెప్పండి ఫైనల్ గా. మేము ఇది ప్రైవేట్ చేస్తామనేది ఇంకా కొత్తగా చేసేది ఏమీ లేదు. నిన్న కూడా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక టీం వచ్చింది, ఎంక్వైరీ చేసుకెళ్ళింది కన్స్ట్రక్షన్ ఏ స్థాయికి వచ్చిందని. ఇది కంపల్సరీ మేము ఈ రోజు యథావిధంగా ఈ ఉద్యమాన్ని ఇలా కంటిన్యూ చేస్తాం. ప్రభుత్వం తన ఆలోచనని రిటర్న్ తీసుకునేంత వరకు మెడికల్ కాలేజీ ప్రభుత్వంలోనే కొనసాగాల. పేదలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వమే కొనసాగేంత వరకు మా పోరాటం, మా మిత్రపక్షాలని, ఉన్న ప్రజా సంఘాలని, విద్యార్థి సంఘాలని, ప్రజలను కూడా ఏకం చేసి ఈ కూటమి ప్రభుత్వం పైన పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, బిఎస్పీ మీరు చెప్పండి గౌతమ్ గారు, మీరే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు, మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రైవేటుకు పరానికి అడుగులు చాలా స్పీడ్గా ముందుకేస్తుంది. కొంచెం మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళల్లో మార్పు అయితే ఎక్కడ కూడా రాలేదని చెప్పి మేము చాలా స్పష్టంగా భావిస్తాము. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు, మురళి చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలకి అసలు విషయాలు తెలియజేస్తాం. ఎంత నష్టపోతున్న విద్యాపరంగా మీకు కూడా తెలుసు. మీరు ఇక్కడ లోకల్గా మీకు కూడా ఇదే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫర్ల పేరుతో ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే ఏదైతే వైద్యం దొరుకుతుంది అనుకున్నటువంటి ఆశల్ని ఎంత అడియాశలు చేస్తారంటే, ఇదే మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫర్ల పేరుతో తిరుపతికి, బెంగళూరుకి, వేలూరుకి పోతా మధ్యలో చచ్చిపోయి శవాలను ఇంటికి వేసుకొచ్చిన సందర్భాలు మనం ఎన్ని చూడలేదన్నా. అదేవిధంగా అక్కడికి పోయి లక్షల రూపాయల డబ్బులు ఖర్చులు పెట్టలేక శవాలు ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. నేను ఇందాక ఒక మాట కూడా చెప్పదలుచుకున్నా. సత్యకుమార్ గారికి ఒక మాట చెప్తా ఉన్నా. మినిస్టర్ సత్యకుమార్ గారు, వైద్య శాఖ మంత్రి మినిస్టర్ సత్యకుమార్ గారికి ఒక మాట చెప్తా ఉన్నా. ఇదే మదనపల్లిలో మీరు చదువుకుని ఈ రోజు రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడారంటే దానికి ఒకే ఒక కారణం మదనపల్లి నియోజకవర్గం. కానీ ఈ రోజు మదనపల్లి నియోజకవర్గానికి మీరు ఒక వైద్య శాఖ మంత్రిగా ఉంటూ మదనపల్లి ప్రజల వైద్యం నోట్లో మట్టి కొడుతున్నారు. కాబట్టి మీకు ఇది తగదు. మీరు ఖచ్చితంగా, నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మదనపల్లితో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మెడికల్ కాలేజీలు కానీ ప్రధానంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా మిత్రుడు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకుంటూ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలుపుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రజల్లో మేము ఖచ్చితంగా ఒక కొంత చైతన్యం తీసుకుని వస్తాం. ఇందాక అన్న చెప్పినట్టు జిల్లా అంశము ప్రధానంగా తీసుకురాలేదంటే నేను దాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే మదనపల్లి జిల్లా అంశం ఉంది కాబట్టే మీరు కూడా ఓటమి చెందినారు. ఎంతో పెద్ద వేల మెజార్టీతో వచ్చే మిథున్ రెడ్డి గారు కూడా ఆయన 4-5 వేల మెజార్టీతోనే ఇక్కడ పడిపోవడం కూడా జరిగింది. ప్రధానంగా మదనపల్లి జిల్లా అంశం ఏంటంటే ఒక 20 వేల నుంచి 25,000 మంది ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, మదనపల్లి అందరూ కూడా జిల్లా అంశం పట్ల వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మదనపల్లి జిల్లా అంశము ఒక ఉద్యమం కూడా ఒక ఉప్పెనలాగా ఆ రోజు జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వానికి చివరగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి మీరు ప్రైవేట్ పరం చేస్తే మాత్రం మరింత ఉద్యమాన్ని మీరు చవి చూస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి లాస్ట్ వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ స్టాండ్ అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు క్లియర్ కట్ గా మాకు ఏ రోజు తెలిసిపోతుందో అయిన వెంటనే మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాము. అబ్బాయి లీడర్స్ అందరితో కూర్చుంటాము. ఏది మంచిది, ఎట్లా చేయాలా, కార్యాచరణ ఎట్లా చేయాలా అని చెప్పి మా ఇయర్ నాయకులతో కూడా మేము మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం. ఏ రకంగా మేము ముందుకు పోవాలా. అందరికంటే ముఖ్యం ఏమంటే ప్రజల్ని ఎన్లైట్మెంట్ చేయాలి. ప్రజలకు ఇప్పుడు జరుగుతూ ఉండేది, మనకి ఏం జరుగుతుంది, ఎట్లా నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ క్లియర్ కట్గా మనం చెప్పగలగాల. చెప్పేసి ప్రజలను మోటివేట్ చేస్తే ప్రజల నుండి ఒక్కసారి కానీ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా వెనక్కి తగ్గక తప్పదు. కాబట్టి మేమంతా కూర్చుంటాము, ఒక ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా చేస్తాం ఏమనేది. మా పార్టీలు కాదు, మాకు ముఖ్యం ఏమంటే మాకు మెడికల్ హాస్పిటల్ ఉంది కదా, అది వచ్చింది గవర్నమెంట్ గానే ఉండాలా. కాలేజ్ కూడా వీలైతే 100% గవర్నమెంట్ గానే ఉండాలా. అదే మా కోరిక. కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము కట్టుదిట్టంగా ఉంటాము. మేము ప్రజల కోసం అయితే అందరూ ఏ త్యాగాలు చేయడానికి కూడా రెడీగా ఉంటాం. ఓకే, ఇది ఈనాటి డిబేట్. మదనపల్లి మెడికల్ కాలేజ్ అలాగే జిల్లా ఆసుపత్రిని
ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రతిపక్ష పార్టీ నాయకులు చెబుతుండగా, మరోవైపు మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రి కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేట్ పరం చేయమని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఈ మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రి కానీ లేదా మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ పరం అవుతుందా, లేక ఇలాగే ఉంటుందా, ప్రభుత్వమే దాన్ని కొనసాగిస్తా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఈనాటి చర్చా వేదిక. మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ ముగ్గురికి మరొకసారి ధన్యవాదాలు. సుమన్ టీవీ గారికి కూడా, సుమన్ టీవీ యాజమాన్యానికి, మీకు అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మదనపల్లి ప్రజలందరూ కూడా తెలియాలి, మదనపల్లిలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఏం కోల్పోతా ఉన్నది ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ప్రజలకు తెలియాలి, నాయకులు కూడా వాళ్ళు కనివిపోయి వాళ్ళు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళ అధినాయకుల దగ్గరికి పోయి దీన్ని చెప్పుకొని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కానీ మెడికల్ కళాశాలని కానీ ప్రభుత్వం నడిపేట్టుగా వాళ్ళు కూడా దీని డిబేట్ ద్వారా అయినా వాళ్ళు కొంత చైతన్యమయ్యి వెళ్తారని మా ఆశ. బాగా ఖచ్చితంగా ప్రజల వాయిస్ను వినిపించేందుకు సుమన్ టీవీ ఎప్పుడు ముందు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా మేము ప్రైవేట్ కానీయము, గవర్నమెంట్ గానే ఉంటుందన్న. నేను మొన్న కూడా చెప్పాను, ఏమంటే కోడలు మగపిల్లని కంటే అత్త వద్దంటుందా, కాబట్టి ఆయన కానీ మనకు హెల్ప్ చేసి ఇది చేస్తామంటే ఖచ్చితంగా ఇది ఉంటాం. కానీ ఒకటి మటు ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఒకవేళ ఆయన చేయని పక్షంలో మేము చేసే ఉద్యమాల్లో మాకు తోడుగా నిలబడాలా, అది మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ.